హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వెజిటబుల్ మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా క్విక్గా, ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ విధంగా మనం వెజిటబుల్స్ని క్యాప్సికమ్, అదేవిధంగా పొటాటో, క్యారెట్, బీన్స్ వీటన్నింటినీ నేను సన్నగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక ప్యాకెట్, చిన్న ప్యాకెట్లో ఒక మ్యాగీ ప్యాకెట్ ఒకటి మాత్రమే తీసుకున్నాను. అదేవిధంగా దానికి వచ్చేటువంటి మసాలా పౌడర్ని కూడా తీసుకున్నాను. తర్వాత బాండీలో కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీనిలోనికి మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి టమోటో, ఆనియన్, పచ్చిమిర్చిని వేసి వీటితో పాటు మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని కూడా దీనిలోనికి వేసేసేయాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ తర్వాత దీనిలోనికి మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ వాటర్ని యాడ్ చేసుకొని మనం ఈ వెజిటబుల్స్ అన్నింటినీ ఉడకబెట్టుకోవాలి. సో ఈ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ వెజిటబుల్స్ త్వరగా ఉడికిపోవాలి అంటే మనం దీని మీద ఒక ప్లేట్ వేసేసుకున్నట్టయితే త్వరగా ఉడికిపోతాయి. సో మనం కొద్దిసేపటి తర్వాత ప్లేట్ తీసి ఈ విధంగా చూస్తూ ఉన్నట్టయితే చూడండి, వెజిటబుల్స్ మొత్తం చక్కగా ఉడికిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. సో ఇదే విధంగా మొత్తం వెజిటబుల్స్ అన్నింటినీ మనం ఒక 5 నిమిషాల పాటు వేసుకుంటే మొత్తం ఉడికిపోతాయి. చూసారు కదా, వాటర్ మొత్తం వెళ్ళిపోయింది అంటే వెజిటబుల్స్ మెత్తగా అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ మ్యాగీ, చిన్న ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి దీనికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. మనం 2 ప్యాకెట్స్ తీసుకుంటే 2 గ్లాసెస్ వేసుకోవాలి. సో ఒక గ్లాస్ కాబట్టి ఒక మ్యాగీ కాబట్టి 1 గ్లాస్ తీసుకున్నాను. దీనిలోనికి ఇప్పుడు మ్యాగీ వేసేసి సో దీన్ని వెంటనే కలపకుండా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలిపెట్టేసేయాలి. సన్నని మంట మీద మాత్రమే ఉండాలి. సో కొద్దిసేపటి తర్వాత మనం చూసినట్టయితే ఈ మ్యాగీ మొత్తం విడిపోయి సో ఈ విధంగా వాటర్తో పాటే కలిసిపోయి ఉంటుంది. సో దీన్ని బాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిలోనికి రుచికి సరిపడినంత ఉప్పు, మ్యాగీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం వేసుకున్నటువంటి వెజిటబుల్స్కి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా కారం, అదేవిధంగా ఈ మ్యాగీ ప్యాకెట్లో మనకి వచ్చేటువంటి మసాలా పౌడర్ ప్యాకెట్ ఒకటి ఉంటుంది. ఒక్క ప్యాకెట్కి ఒక మసాలా ప్యాకెట్ మొత్తం సరిపోతుంది కాబట్టి అది వేసేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మనం ప్లేట్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకున్నట్టయితే సో ఈ మ్యాగీ మొత్తం వెజిటబుల్స్కి అన్నింటికీ పట్టేస్తుంది. సో మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఇంకొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం సేపు దీని మీద మూత పెట్టినట్టయితే వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. సో చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం మ్యాగీకి పట్టేసింది కాబట్టి వెజిటబుల్స్ కూడా ఉడికిపోయాయి కాబట్టి మనకి మ్యాగీ కూడా చూడండి కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ వేసుకున్నట్టయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా మెత్తగా ఉడికితేనే మ్యాగీ టేస్టీగా ఉంటుంది కాబట్టి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. సో తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి వెజిటబుల్ మ్యాగీ చాలా ఈజీగా, చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.